కాదు, సారీ గలీజ్. కానీ చెప్పాలి, ఈ సినిమా అంటే సినిమా ఛాన్స్ లేకుంటే ఇంకా జీవితమే వేస్ట్, నేను బతకలేను అంటే నాకు అదొకటే వచ్చు, అది చేయకున్నా కూడా నాకు తెలుసు అదొకటే చేయగలను, అది చేస్తేనే నేను బతుకుతా. కానీ నాకు అది లేదు నా లైఫ్లో. ఇంకెందుకురా బతకడం అనే టైంలో వాసు, శ్రీదేవి గారు అండ్ అరవింద్ సార్ నాకు ఈ సినిమా ఇచ్చారు. అంటే నాకు లైఫ్ ఇచ్చారు వాళ్ళు. ఇంకా నేను ఇంకా 20 ఏళ్ళు బతుకుతే ఆ లైఫ్ అంతా వాళ్ళదే. ఐల్ బి ఇండెక్టెడ్ టు యూ 3 guys అండ్ అరవింద్ సార్ ఫర్ మై లైఫ్. నాకు లైఫ్ ఇచ్చిన వాళ్ళు. నా లైఫ్ ఈ దివానా. ఆ దివానాని చంపడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంకా ఐఏ సర్టిఫికెట్ నుండి ఆ లైఫ్ని నిలబెట్టడానికి నాకు ఏమీ కానీ మీడియా పర్సన్స్ పేరున ప్రతి ఒక్కరు ఎంత ఎంకరేజ్ చేస్తున్నారు. నాగేంద్ర కుమార్ సార్ నాకన్నా ఎక్కువ ఫీల్ అవుతున్నారు సార్. మీరు ఈ సినిమా కొట్టాలి, బతకాలి, ఏంది మన తెలుగు సినిమా అని మీరు. శివమల్లాల సార్, ఆర్విఎస్, రామ్ వెంకట్ శ్రీకర్, ఏంది బ్రో నువ్వు సినిమా చూడలేదు, రివ్యూ లేదేంటి నీది అంటే, చూసి ఇంటర్వెల్ నుండే ఫోన్ చేసి వచ్చేసి మనం ఏంటిది సినిమా జనాలకు తెలుస్తలేదేంటి, ఆడియన్స్ ఏమో అసలు ద స్క్రీన్స్ ఆర్ గోయింగ్ త్రూ ద రూఫ్ అని ఇంటర్వెల్ నుండి ఆయన ఫోన్ చేసి నాకు ఇంటర్వ్యూ సెటప్ చేసేసి ఇంటర్వ్యూ చేసాడు. ఆర్విఎస్ ఎవ్రీ మీడియా పర్సన్ ఎంత ఎంకరేజ్ చేస్తున్నారు, హౌ దే ఆర్ లైక్ ఓనింగ్ ఇట్ అప్. దానికి చాలా థ్యాంక్స్. ఈ సినిమాని దీన్ని బ్రతికించాలని చూస్తున్నారు మీరు. థ్యాంక్ యూ సార్. ఐ ప్రే టు యువర్ ఫీట్ రియల్లీ సార్. ఇంకా థ్యాంక్స్ చెప్పాలంటే, ఈ సినిమా నేను పేపర్ మీదే రాసుకున్నాను.